మా ఆయనకు సర్ప్రైజ్ ఇద్దామని అయితే ఫ్లఫీ ఆమ్లెట్ అయితే చేద్దామని అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. మంచిగా బయట అయితే ఫుల్గా వర్షం పడుతుంది, వేడి వేడిగా ఫ్లఫీ ఆమ్లెట్ మంచి ఒక చాయ్ ఇస్తే ఇంకా అబ్బా థ్రిల్గా ఫీల్ అవుతాడని స్టార్ట్ చేసేసి. కానీ ఫ్లఫీ ఆమ్లెట్ కావాలంటే మంచిగా చిలకాలన్నమాట. మనకు అంత ఇంట్రెస్ట్ లేదు, ఓపిక లేదు, అస్సలు టైం లేదు, అలాగే నిలబడి చేసేంత ఇంట్రెస్ట్ లేదు. అందుకని మిక్సీ జార్ తీసేసుకున్నా, మిక్సీ పట్టేద్దాం వస్తుంది కదా అనుకున్నా. ఇంట్లో నలుగురం ఉన్నాం కదా, అందుకని 4 గుడ్లు తీసుకున్నా. ఒక పచ్చసోన అయితే ఇంకా హ్యాండ్ ఇచ్చేసింది, అందుకని అందులో కొంచెం యాడ్ అయిపోయింది. ఇంకా ఏదో ఒక 10-15 నిమిషాలు మిక్సీ అయితే పట్టేసిన, ఈ విధంగా అయితే వచ్చింది. ఇంకా మనం అయితే ఇప్పుడు చిలకంత ఇంట్రెస్ట్ లేదులేండి. ఇలా ఆయిల్ వేసానో లేదా చిటపటలాడుతూ వచ్చి ముఖం మీద 2-3 ఇచ్చిపోయినాయిలేండి, ఇంకా అది వేరే విషయం. ఫస్ట్ అయితే పచ్చసోనని ఇలా నీట్ గా అయితే కలిపేసుకుని వేసుకున్నాను అనమాట. తర్వాత పైన తెల్ల సోన వేసుకున్నా. చిన్న మంట మీద మంచిగా మగ్గనిచ్చుకుని ఉంటే చాలాసేపు మగ్గేదేమో, ఇంకా మంచిగా ఫ్లఫీగా పెరిగేదేమో. కాకపోతే మా ఆయన ఫోన్ చేసి అర్జెంట్ గా వస్తున్నా, తొందరగా చేసే. అదేనండి చాయ్ ఫుల్ ఎగ్జైట్ అయిపోయిండు, ఇంకా బాగానే తినేసి వెళ్ళాడులేండి. కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.